చూచుచున్నావు? అది వెన్నెల ఈరోజు చాలా బాగుంది కదా. వెన్నెల ఎప్పుడు బాగానే ఉండునే. కానీ నా కళ్ళే తను అందంగా చూడలేకపోయాయి. ఇప్పుడు వెన్నెల వెండి కొండలా కనిపిస్తుంది. నిజమా? ఇన్ని రోజులు నేను ఎలా వదిలించుకోవాలని చూశాను, కానీ ఇప్పుడు నేను ఎలా వదులుకోగలను అనిపిస్తుంది. అదంతా కాదు గాని మీ బాబు ఎక్కడ ఉంటాడు చెప్పు. అర్జెంటుగా ఫోన్ చేసి మీ కూతురు ఇక రాదు, మా ఇంట్లో నుండిపోతుందని చెప్పేస్తాను. మా తండ్రి గారికి ఫోన్ సౌకర్యం లేదు. అడుక్కు తినేవాడు కూడా ఐప్యాడ్ మెయింటైన్ చేస్తున్నాడు. అవును, ఇంతకు మీ బాబు ఏం చేస్తుంటాడు? పాపులకి శిక్షలు అమలు చేసేదరు. ఓ జడ్జా, ఇప్పుడు అర్థమైంది. అంటే నీకు కూడా నాలాగా నాటకాలంటే ఇంట్రెస్ట్. మా బాబులాగే మీ బాబు కూడా అవంటే అసహ్యం. అందుకే ఒకరోజు మీ ఇద్దరి మధ్యన వార్, నెక్స్ట్ డే నువ్వు ఇంట్లోంచి పరార్ కదా. యమజ, ఏమైంది? మా తమ్ముడు గుర్తుకొచ్చాడు. అంటే మనకు బామర్ది కూడా ఉన్నాడు అన్నమాట. నేనంటే వాడికి చాలా ఇష్టం. నేను లేకపోయినా, ఆహారం లేకపోయినా అస్సలు తట్టుకోలేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇదిగో నువ్వు ఏమైనా పిలువు గాని బావమరిది అని పిలవడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ నువ్వు మాత్రం నాకు తెగ నచ్చేసారా బామర్ది. అందుకే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ తీసుకొచ్చేసాను. నీకేం కావాలంటే ఈ కొనుక్కు తినేసాయి, డబ్బులు నేనేస్తాను. ఒరే బామర్ది, ముద్దుగా ఉన్న చంపలు, నవ్వితేనే ఎర్రబడేంత సున్నితమైన ముక్కు, నవ్వకపోయినా ఎర్రబడిన గులాబీ రేకులు లాంటి పెదాలు, మల్లి తీగల మనసును చుట్టేసే సన్నని నడుము. వీడిని పొగుడుతూ దీని పామేస్తాడా? ఛ, ఊరుకో, నువ్వు చెప్పిన ఏ అంశం నాలో లేదు. అతను పొగిడింది మీ అక్కనే. అవును, ఇదిగో మా అక్కని పొగిడే హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వే. నేనా? ఎలా? అలా. అయ్యో, నా బొడగినంత ఎన్నికలా తెలిసింది. ఇదిగో ఆ ఇష్టం నన్ను కొనిస్తే తినలేవా? వెనకడికి వెయ్యడం మా వంశంలోనే లేదు. పదా నా పదా. దగ్గర చిల్లర లేదు ప్రభు. నువ్వు ఇక్కడే ఉండు, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. అటులనే. ఇదిగో బాబు, 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు. హలో, ఐస్ చల్లగా ఉండాలి. నోరు ముయ్, వెన్నముక్క నీకు కనిపిస్తుంది. ఎన్ని కావాలంటే నేను తిన్నా. నేను వచ్చి డబ్బులు ఇస్తానే. కుమ్మే. ఓకే బావా, ఓకే బావా. తిన్నాక వచ్చి డబ్బులు ఇస్తానన్నాను కదయ్యా. తినేసాడండి. పర్లేదు, ఇంకా 2 ఇవ్వు. అన్ని తినేసాడండి. అన్నీ? ఇదిగో ఏమయ్యా, పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అన్నావు, ఇవేంటి చిన్న చిన్నగా ఉన్నాయి? ఇవేనా ఐస్ క్రీమ్లు? నువ్వు నన్ను మోసం చేస్తావు, నాకు ఇంకా కావాలి. అమ్మడి అమ్మ, ఈయన ఫుడ్ తో కాదు మైండ్ తో డైవర్ట్ చేయాలి. బామర్ది, ఇట్లా చెప్తాను. చెయ్యి. మీ అక్కకు నువ్వు ఒకటవే తమ్ముడువా? మా తండ్రి కూడా నేను ఒక్కడనే కొడుకుని. కానీ నీలాంటోడు ఇంకోటి ఉన్నాడు అనిపిస్తుంది. అబ్బో, నువ్వు చెప్తే వెంటనే మేము నమ్మాలా? మా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది లేవయ్యా. నాకు నమ్మకం లేదు. జముండా ఎవరనే అడుగుతున్నారు. ఎవరికి తెలుసు? ఇదిగో అచ్చు నీలాంటోడు. నిన్ను చూసి ఆ స్విమ్మింగ్ పూల్ లో దాకోవటం నేను చూశాను. ప్రభు, నిజంగా నీలాంటోడే ఉంటే రేపు యమలోక సింహాసనానికి పోటీగా వచ్చి వాటా అడుగు. కాపాడేశావు. వాడిని అక్కడే జల సమాధి చేస్తా. ఉండరా, వస్తున్నాను. ఎక్కడ ఉన్నావురా? అవును, చిత్రగుప్త అలాగే కూడా ఉన్నాడు. అయితే తండ్రి అప్పుడప్పుడు భూలోకానికి వచ్చేది ఈ పని మీదే అన్నమాట. ఒరే, ఎవరా నువ్వు? నన్నే రా అంటావా? ఒరే, వస్తున్నాను రా. ఓం నమః శివాయ. ఒరే, ఇప్పుడు రారా. ప్రభు, వాడిని పట్టుకుని ఖండాలుగా నరికి చేపలకు ఆహారంగా వేయము. అలాగే చిత్తు. వీడెవడో నాలా ఉన్నాడే. నేను క్యాప్ తీస్తే వీడు క్యాప్ తీసాడే. ప్రభు, మీకు తెలియకుండా మీ బాబు, నాకు తెలియకుండా నా బాబు ఈ భూలోకాన్ని వచ్చి వారి ఆఫీసానికి పని చెప్పినట్టున్నాడు. నేను వీడి పని చెప్పేదా? వదలరే. మా తండ్రి లక్కీ డ్రాప్. వస్తున్నారా రే. దొరికేశాడు. నాకైతే తెలియదండి. రామన్ ఎక్కడ చూసినట్టుందేంటి? చిత్రగుప్త, ఆ బాత్రూమ్ లో షాపింగ్ మాల్ లో ఓ గిల్పోన్ చూసావే, అదే కదా? మళ్ళీ చూసేసారు. నువ్వు నాకు చెప్ప అందరూ చూపిస్తావే, లోపల తగలడు. నా పెళ్ళని నా ముందే టచ్ చేస్తారా? నార్మల్, నీ పెళ్ళం అండర్ వాటర్ లో ఎవరితోనో కాపురం చేస్తుంది. మేమే పైకి లేపాం. వాడచ్చు నీకులాగా ఉన్నాడు. నీ తమ్ముడేమో చూసుకో. అబ్బిడి అబ్బా, వీడు అచ్చం నా హలో బ్రదర్ లాగానే ఉన్నాడు. ఒరే డాడీ, ఏ పంపు చెట్టు దగ్గర కాల్ జారేవరా? అచ్చు నా విత్తనమే. ఒరే తమ్ముడు, నిన్ను తమ్ముడని కూడా చూడండి రా. వీడికి జలగండ ఉందని తెలియదు, మనకి తెలుసు కదా. ఇప్పుడు కానీ నీతో మాట్లాడటానికి ఏకాంతం దొరకలేదు. ఇంకా చెప్పకపోతే నా హార్ట్ ఫ్రై అయ్యేలా ఉంది. చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ. అదేంట్రా, ఒక్క బీర్ ఫినిష్ చేయాలంటే ఫుల్ నైట్ హాల్ట్ చేసేవాడివి, ఇప్పుడు సింగిల్ సిప్ లో ఎత్తేసావు. కొంప తీసేటి కరసాడేంటి? రేయ్, ఇందాక నాటకంలో సీతలాగా యాక్ట్ చేసింది అది నిజంగా సీతను ఫిక్స్ అయిపోయిందిరా. ఆ పిచ్చిది మొగుడా నా వెంట పడుతుంటే నా టెర్రస్ లో ఉన్న ప్రాణాలు హరికాల్లోకి వచ్చేసినాయిరా. లక్కీగా బస్ ఎక్కి జంప్ అయిపోయాను. ముగుడా గుడే దా
నీ ఎక్కడో వదిలేస్తే ఎక్కడికి ఎలా వచ్చావే? మీ అడుగు జాడనే చక్ర వాహనమున. పిల్ల పిచ్చిదైన ఫిగర్ మాత్రం అయ్య అది బాబోయ్. ఫిగర్ కాదు, తుమ్మ జిగురు. అందుకే అతికించుకోవడానికి మంచి కంఫర్టబుల్ గా ఉంది. నోర్మోయా? ఏయ్, ఎక్కడ పడితే ఎక్కడికి రావడానికి ఇదేమి లేడీస్ బార్ కాదు. షకీలా హౌస్ ఓన్లీ ఫర్ జెంట్స్. ఏయ్, మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఇది ఆడవాళ్ళు రాకుండా ప్లేసు. పట్టించుకోక. ఒక్కొక్కడు మిడ్ నైట్ మసాలా సాంగ్ చూసినట్టు ఎలా చూస్తున్నారు. నేను మేము వీడి ఎచ్చటకి వెళ్ళను. పతి వెంట చితికి వెళ్ళటకైనా సిద్ధమే. ఇక్కడ ఉంటే చితికిపోతావని చెప్తున్నాను. ఆయనను నేను వెళ్ళను. సూపర్. ఇదిగో, నువ్వు వెళ్ళకపోతే నేను ఈ విషయం దాకా చచ్చిపోతాను. నా పతి లేని జీవితము నాకు వ్యర్థము. ఉసే 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 650 రూపాయలు బాటిల్ ఏది? ఇలా కలవరిస్తుందంటే ఏంట్రా అర్థం? నిద్రపోతుందని. కాదు, ప్రేమ పేరుతో ఆ పిల్లని ట్రాప్ వేసి పెళ్లి పేరుతో చేతిలో చేసి నీ పని అయిపోయిన తర్వాత తూనీగా నెగిరిపోయచ్చే కదా. ఎరా, నేనేమన్నా వైట్ పేపర్ లా కనిపిస్తున్నాను నీకు? నీ ఇష్టం వచ్చిన స్టోరీలు రాసేసుకోవడానికి లాగౌట్ ఇచ్చానంటే ఫేస్బుక్ చిరిగిపోతుంది. ఎదవా పిచ్చోళ్ళు ఎవరితో ఇంతకు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. అది వాళ్ళకి మాత్రం తెలిసిన ఆర్ట్. ఇలాంటి వాళ్ళతో మన అంత దూరంగా ఉంటే అంత మంచిది. అదండి పదండి. ప్లాన్ అంతా పాడు చేశాడు. రేయ్ ఇక క్వార్టర్. రేయ్, ఆ? పాపం ఆడపిల్ల అసలే వింటర్, పైగా సెంటర్. ఇలా ఒంటరిగా వదిలేస్తే ఈ అమ్మాయి నేనే ఏదైనా సేఫ్ ప్లేస్ తీసుకెళ్లి వదులుతాను. మీరు వెళ్ళండి. ఫైనల్ గా ఆడు ఫిక్స్ అయ్యాడు. అర్థం కాలేదారా నీ పొట్టినాడు. ఎరా, అడుక్కోవటానికి పోలీస్ డ్రెస్సులు వేసుకొస్తే డబ్బులు ఇచ్చేస్తాను అనుకున్నారా? అమ్మ దానమ్మ బత్తాయో, పోలీసుల మీదే పంచెలేస్తావా? ఒక్కసారి అటు చూడు, పంచె తడిసిపోద్ది. ఏ తడిసిందా? ఎరా, పతివ్రతకి లేటెస్ట్ వర్షన్ లాంటి నీ పిల్లాన్ని వదిలించుకోవాలనుకున్నావా? అసలు నువ్వు మనిషివేనరా? నేను మనిషినే, అది మాత్రం నా పెళ్ళం కాదు. మరి ఈడు చచ్చే, ఇడు కాదు. ఇది నా పెళ్ళం కాబట్టి దీనికి నేను మొగుడులా కనిపిస్తాను. ఒరే అల్లరి నరేష, నువ్వు స్టేజ్ మీదే అనుకున్నాను. ఎక్కడ పడితే అక్కడ పెర్ఫార్మెన్స్ తాగాడేస్తున్నారా నువ్వు? మొగుడా, వదులు వదులు. ఇంకోసారి ఈ పతివ్రతను వదిలించుకోవాలని చూస్తే గృహహింస చట్టం కింద కేసు పెట్టి లాకపులు వేసి లాఠీలతో కాపురం చేయిస్తాను. బండితేండ్రా. మొగుడా, నేనిప్పుడు ఎచ్చుటనంటిని. నా పేక మీద. మొగుడా, ఈ గృహము మందేనా? మా బాబుది. అత్తవారింట నా తొలి ప్రవేశము అయినచ్చో దక్షిణ పాదము మొప్పి వచ్చేదా. మోపక్కర్లేదు, ఓపక్కర్లేదు. అత్తవారిల్లు మామగారిల్లు అని మాట్లాడగా చీరేస్తారు. సైలెంట్ గా ఉండు. అసలు ఇంట్లో వాళ్ళని అలా మన చెల్లి తిరియట్లేదు. ఈ అమ్మాయి ఎవర్రా? అది అది పొద్దున్న మన ఇంట్లో పరమ్మాయి మానేస్తుందని చెప్పావు కదా, అందుకే కొత్త పని మనిషిని తీసుకొచ్చాను. బాలకం చూస్తే అలా లేదే. ఆ డ్రెస్ దండ చూసే కదా నీ డౌట్. ఇంతకు ముందు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేసింది. వాళ్ళ దగ్గర మానేసేటప్పుడు వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తూ కొత్త బట్టలు పెట్టి దండేసి దండం పెట్టి పంపించారు. ఇంటికి దొంగతనానికి వచ్చినోడి మాట అయినా నమ్ముతాను కానీ నీ మాట మాత్రం నమ్మనరా. అంతేలే నాన్న, అమ్మ మీద ప్రేమే లేనప్పుడు నా మాట మీద నమ్మకం ఎలా ఉంటుంది? పని మనిషి మానేస్తుందని పుట్టుడు దుఃఖంతో ఉంటే ఆవిడని ఓదార్చాల్సింది పోయి ఇలా దండయాత్రలు చేస్తారా? సిబిఐ వాళ్ళగా క్వశ్చన్ వేసి చిరాకు పెడతారా? నెల జీతం మిగులుతుందని కాళ్ళ రేపులతో బాధపడుతున్నామని కష్టపడతారా? ఒక్కసారి ఆవిడ కళ్ళలో చూసి చెప్పండి అన్న, ఆవిడ కష్టపడతా నిజంగా మీకు ఆనందమేనా? ఎదవడేలాగా లాపరా, ఇంటిని కూడా నాటకరంగం చేసేస్తున్నావు. ఈ భూలోకమే ఒక నాటక రంగం. ఇక్కడ రిహార్సల్స్ ఉండవు, ఓన్లీ ఎంట్రీలు ఎగ్జిట్లే. ప్రశ్నకి సమాధానానికి సంబంధం లేకుండా వాకటం, ఇది ఆడటం. సరిపోయిందిరా, మీ సావు మీరు సావండి. యావండి, మీ తమ్ముడు ఈ అమ్మాయిని ఎక్కడో ఏ గుడిలోనో పెళ్లి చేసుకొని మనకి పని మనిషిగా చూపెడుతున్నాడని నాకు ఎందుకో అనుమానంగా ఉంది. నేను చేసిన తప్పే మా తమ్ముడు కూడా చేస్తుంటావా? అమ్మా వద్దమ్మా, ఏడవద్దమ్మా, నీకోసం పనమ్మాయిని తీసుకొచ్చానమ్మా. ఏమా, లోపల పాత పనమ్మాయి బట్టలున్నాయి, వెళ్ళి వేసుకో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పొద్దున్నే చాలా పనులున్నాయి. రేయ్, నువ్వు కూడా వెళ్ళి పడుకో. అలాగే అమ్మా. అంతా ఈ దండ వల్లే వచ్చింది. ఏమా, బారుడు పొద్దెక్కినా ఇంకా ఇంటి పనులేవి మొదలెట్లేదు? ఇంటి పనులా నీనా? ఒరేయ్, ఈ అమ్మాయి నిజంగా పని మనిషేనా? అంటే కొత్త కదమ్మా,
పని మనిషికి పనులు కొత్తేంట్రా అదే ఈ అమ్మాయి పక్కా ప్రొఫెషనల్. ఏ క్లాత్ ఎటువంటిదో తెలుసుకుని రంగు పోకుండా బట్ట చెరగకుండా ఉతుకుతుంది. అంతేకాదు మొత్తం అన్ని పనులు పక్కా క్లారిటీతో చేస్తుంది. నువ్వు లోపలికెళ్ళు, ఈ అమ్మాయితో దగ్గర నేను అన్ని పనులు చేయిస్తాను. నాతోటి వీటితోటి ఆడుకుని చాలు, పద. ఎచ్చటకు విహారయాత్ర చేయుటక యాత్రలు కాదు, పాత్రలు కడగడానికి రా. ఇవన్నీ తోము. తోముట అనినా క్లీనింగ్. అనినా ఏమి పాత్రలు కడగమంటే క్లియోపాత్ర రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తాను. నేను కడుగుతా, చూసి నేర్చుకో. ఇదిగో ముందు ఆ పరుపుని బొడ్లో దొప్పుకో. బొడ్డు అనినా ఎచ్చట ఉన్నది? లోపల హాల్లో ఉంది, వెళ్ళి తెచ్చుకో. ఇదిగో ఆగు, ఇది కూడా చూపెట్టాలి. పరికిని దోపుట అయినది. ఇప్పుడు పాతలు తోముట. తోముట అనినా ఇటులు కూర్చుని ఇటులు తీసుకుని ఇటులు తోమి ఇలా కడగవలను. అర్థమైందా? అయితే మొత్తం ఇవన్నీ కడుగు. ఎటులా? చిచ్చి పాడు బతుకు, ఇప్పుడే కదా చూపెట్టాను, మళ్ళీ ఎటులా అంటావేంటి? మీరు చూపించినది అది కదా, దీన్ని ఎటులనో చూపించలేదే. సరే ఇవ్వు. ఇటులా, అర్థమైందా? మరి ఇది నాకు తెలీదు. అర్థమైందా? ఓ ఓ కాదు, ఇప్పుడు మొత్తం మళ్ళీ కడుగు. నాతో పెట్టుకోండి. హోరి దేవుడోయ్. ప్రభు, ఈ పాపి పేరు శ్రీమతి కన్య. తన అంద చందాలతో ధనవంతుల్ని వల్లో వేసుకుని వాళ్ళ కామ కలాపాలని రహస్య కెమెరాల్లో బంధించి వాళ్ళ ఆస్తులన్నింటినీ హరించి వేసినది. ఈ పాపికి ఎటువంటి శిక్ష వేసినా తప్పు లేదు. అయితే ఎటువంటి శిక్ష లేకుండా స్వర్గానికి పంపించండి. ప్రభు, ఎంతో మందికి స్వర్గ సుఖాలు అందించిన ఈమెను స్వర్గమునకు పంపుటే ధర్మము. తనతో తనే వ్యాపారం చేసి తనే లాభం పొందుట ధర్మమే. లేడీస్ అనేసరికి లా మారిపోద్ది. ఆ స్వర్గానికి పంపే ముందు ఒకసారి మా అతిథి గృహానికి తరలింపము. దేనికి? కొన్ని ముఖ్యాంశాలు బోధించలేదు. అమ్మ నా మామ దున్నపోతు మీద ట్రావెలింగ్ చేసి బానే అబ్బినాయి బుద్ధులు. నీ వీక్నెస్ తో మా మెయిల్ గా కాదు ఫీమేల్ గా ఆడుకుంటా. మిస్టర్ నారద, డ్రెస్ చేంజ్. చిత్రగుప్త, ఆ పొదల మాటున బంగారు వర్ణపు గుమ్మడికాయలు కాసినవి. గుమ్మడికాయలు కాదు ప్రభు, అమ్మడిక. అదే కాంతులు వెదజల్లే చిన్నది వలే ఉన్నది. చిన్నది కాదు చిత్తు, పెద్దదే. ప్రభు, కెవ్వు కేక. కేకా, ఈ చాటుమాటు ఎదురు చూపులు ఎవరి కోసం? నాలోని ఓ ముఖ్యమైన కేకని దోచుకెళ్ళిన ఓ దొంగ కోసం. ఇంతకి ఎవడో ఆ దోచుకెళ్ళిన దొంగన కేక? యముడు అలియాస్ యమధర్మరాజు. ఎందరు రాజా ఇడి కేక. పేరు మొహం నీ తెలీదా? నాకు బాగా తెలుసు. నా హార్ట్ రాబరీ చేసినప్పుడే సీసీ కెమెరాలో క్యాప్చర్ చేసి ఆ కేకని నా బాడీలో ఆల్ పార్ట్స్ లో దాచుకున్నాను. ఇంతకీ ఈ దైత్రపు సంఘటన ఎప్పుడు జరిగినది? కలలో. మరి ఈయన కళ్ళ ముందే ఉన్న గుర్తించవే? చిచ్చి, ఈ నా కేక కాదు. కళ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఉండటం వలన గుర్తించలేకపోవచ్చు. అదేం కాదు, రూపాయి బిళ్ళ మీద 3 సింహాల బొమ్మల నాకు బాగా గుర్తు. ఆయన రూపం సూటు బూటు వేసుకుని రింగు రింగుల ఒత్తైన చుట్టుతో ఎన్టీఆర్ లా ఉంటాడు. సుందరి, నీవు చింతించకము, నీ కేకుని నేను తీర్చదను. చిచి, నీ కేక నాకు సరిపోదు. నేను నీ కేకుని తీరుస్తానన్నది ఆ యముడినే నీ దగ్గరికి పంపించదను. వింటుంటేనే చాలు కాలు జారినంత ఆనందంగా ఉంది. రేపు ఇదే సమయమునకు మా నందనవనముకి రమ్ము. అడు అలాగంటాడు కానీ నా గెస్ట్ హౌస్కి వచ్చి వస్తున్నాను. భూలోకంలో అనుకున్నాను, ఇక్కడ కూడా ఆడదానికి స్వేచ్ఛ లేదు. ఈ అలంకరణలో మేము ఎన్టీఆర్ వల్లే ఉంటేమో. వారితో మీకు పోలికి ఎందుకులేండి. అవునవును, మా అందమునకు మేమే సాటి. మీరు అలా అనుకున్నారా? అవును చిత్తు, ఈ రహస్యమే ఎవరికి తెలియకూడదు. ఈ వేషధారణ గురించా ప్రభు? కాదు, ఆ సుందరితో మా ఆవేశము గురించి. నీవు వెళ్ళి ఆ పొద చెట్టుని దాక్కుని ఉండు. మీరు? మేము వెళ్ళి ఆ పడతిని మాటలతో మడతేసి చూపులతో చుట్టేసి కౌగట్లో పట్టేసి పెట్టేసి. ప్రభు, అవకాశం ఇస్తే నాకు అట్లే చెయ్యాలి. ఓన్లీ అమ్మా. రామయ్య రా, నేను నా పరువాలతో పరుగులెట్టిస్తా. ప్రియా, అదే గొంతు. ఇంతకు ముందు కూడా అదే దరిద్రపు గొంతు కదా. ప్రేయసి, నేను ఇచ్చిట.
నాకు పడిపోద్దేమో నీడిపోయాం. ఏమైనది ప్రేయసి, ఏమైనది? డ్రీమ్ లో నన్ను గిల్లిన మిమ్మల్ని లైవ్ లో చూసేసరికి ఒళ్ళు మరిచి కళ్ళు గిర్రలు తిరిగాయి. ఎటులా ఎటులా నీవు నన్ను మోహించావని తెలిసి అన్ని పనులు పక్కన పెట్టి నీ పక్కన వాళ్ళితిని నీ కోరిక తీర్చటకు. నీ వల్ల నాకేమీ రాదుగా. అంత లేదు, ఆపరేషన్ ఏం చేసుకున్నాడు. నీకేం కాదులే ప్రియా. నా పేరు ప్రియా కాదు. కంగారులో నీ పేరే అడగలేదు. కంగారు కాదు, కాము. నీ పేరు కత్రీనా కైఫ్. ఓ ఒంటిలోనే అనుకుంటుని పేరులోనే కత్తిని కైపుని దోచుకుంటే. అబ్బో, ఈడు పరిగెట్టి అలసిపోయేలా ఉన్నాడు. ఇక్కడ వైపు, అక్కడ కైపు. ప్రభు ఆగు. ఆగలేదు. రేయ్, ఆగరా. ఆగరా కాదు ప్రభు, ఆగరా అన్న అభిప్రాయం. అచ్చట మన పత్ని వచ్చుచున్నది. కైపు నీ వెళ్ళి త్వరగా దాక్కును. ఇక్కడ దాకోనా? ఇక్కడ గదిలేవి లేవా? ఈ గదే సరైన ప్రదేశము. మీరు మరీను ఈ గదిలో ఉన్న ఊపిరాడకు చేస్తాను బాబు. కైపు చూడు నా ప్రతిభ. ఓరి నాయనో. ఎక్స్టీరియర్ ఏమో మీటర్న్నర ఉంది, ఇంటీరియర్ ఏంటి కిలోమీటర్న్నర ఉంది. ఇంతకీ నా ఎమజ ఎక్కడుందో ఏంటో. ఇక్కడున్నావా? హాయ్. ఏ ఎవరు నీవు? నీ ప్రియుడికి ప్రియురాలని. నీకోసం అని ఈ లోకం వస్తే ఆయన కోసం నేనొచ్చాను. పాపము, ఆయన నాపతి. నేను ఆయన కాబోయే సతిని. యమునా, నువ్వు అను ముగ్గురం కలిసి కసిగా కాపురం చేసుకుందాం. ఛీ, నా పతి పక్కన నీవా? చిచి, ఏమిటి అవతారం? ఏ బాలేదా? ఏమ్మా, అందరూ ఏ పనులు లేనట్టుగా అంత రిలాక్స్ గా ఉన్నారేంటి? అవునరా, ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి చేద్దామంటే ఏ పని లేకుండా పోయింది. మొదట్లో ఏమో అనుకున్నాను గానీ నువ్వు టీవీలో ఛానల్స్ మారుస్తున్నావే, అంతకంటే స్పీడ్ గా చేసేస్తోందిరా. దీని స్కెచ్ కి పడిపోయి అందరూ స్టవ్ మీద మిల్క్ లాగా ఓ పొంగిపోతున్నారు. రేయ్ నరేష్, వద్దురా, చూడొద్దురా, అది చాలా డేంజర్ అయిన ప్లేస్. ఖుషి సినిమా చూడలేదా? వద్దురా. ఏమైందిరా నీకో? అబే ఏం లేదమ్మా. రేయ్, బుక్కు పట్టుకుంటే చదువుతున్నట్టు కాదు. నీ ఎదవ నాటకాలు నా దగ్గర ఎక్కువ. థ్యాంక్స్ అమ్మా. ఆహా, ఈ ఎదవతో వచ్చిన తలపిని ఒక్క టీ చుక్కతో పోగొట్టావమ్మా. అసలు నీ చేతి టీలో ఏముందో తెలియటం లేదు. పాలు, డికాషన్, షుగరు. చా, చేతి టీయే కాదండి, హస్తవాసి కూడా చాలా మంచిదా అమ్మాయిది. ఇన్నాళ్లుగా మానన్న కాళ్ళ నొప్పులు నిన్న ఆ అమ్మాయి చేత్తో అమృతాంజనం రాసిందండి. అంతే, క్షణంలో మాయమైపోయింది. ఏంటి అమృతాంజనం బాట్ల? ఏడ్చావు అమ్మా. నీ చేత్తో ఒకసారి వీటికి అక్షరాలు దిద్దించమ్మా. అలాగే నా ఇంటర్ ఏదో బెస్ అవుతాడు. నాన్న, చిన్నప్పుడు నాతో అక్షరాలు దిద్దిచ్చింది మీరే కదా. నేను ఎప్పుడు ఫెయిల్ అవుతున్నానంటే కారణం మీ హ్యాండ్ మరి అంత వరస్టా? నానా, గుడ్ న్యూస్. ఏంట్రా? ఇంటర్వ్యూ చాలా టఫ్ గా ఉంటుంది అనుకున్నాను, వెళ్ళి ప్యాక్ ఆడేశాను. వెరీ గుడ్. ఏ క్లబ్ లో ఆడేసావు? నీ మొఖం బ్యాంక్ మేనేజర్ పోస్ట్ కి రా. Congrats. ఇదిగో స్వీట్ తీసుకో. అమ్మా తీసుకో. ముందు పిల్లలకి ఇవ్వరా. ముందు నువ్వు తీసుకో నాన్న. ఇవ్వు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. తీసుకోరా నువ్వు తల్లి. పొద్దున్నే వెళుతుంటే నువ్వు ఎదురొచ్చావు. శకునం సూపర్. థ్యాంక్ యూ. అవునరా, ఆ మొహం చూసెళ్తే ఎవరికి ఏ పనైనా శుభంగా జరుగుతుంది. పర్లేదు పండు. ఒరే నరుడా, ఎక్కడికి వెళ్తున్నావు? నీ గురించి నాకు తెలుసు. నీ నాటకాలు ఈ యమకంట దగ్గర. నా కన్ను కప్పి నువ్వు లోపల వెళ్ళడానికి నేనేమైనా మా తండ్రి వెళ్ళే పిచ్చి పుచ్చకాయ అనుకున్నావా? నేను మీ తండ్రికి భయపడతాను, మీకు కాదు. నీకో తెలుసా, నేనంటే మా తండ్రికి మర్యాదగా చెప్తున్నా, వచ్చిన దారినే వెళ్ళిపో, లేదా నా గన దెబ్బకి గోడ వద్దు వద్దు, వచ్చిన దారినే వెళ్ళిపోతాం. ఆ మాత్రం భయం ఉండే. అయ్యో తండ్రి, క్షమించండి తండ్రి, మీరెంత లీక తొక్కడే విసిరేశారు. బొక్కలు విరిగినవి. కుమారా, నాకు గర్వముగా ఉన్నది. ఎందులకు జారి పడినందుకు ప్రభు? కాదు కాదు, ఇది నా పుత్రుడి విధి నిర్వహణ నిబద్ధతని చూసి కలుగు గర్వము. నిన్ను వీరుని చూస్తుంటే ఆ పుత్ర ఉత్సవము కలుగొచ్చున్నదయా. ఇక నేను
ధైర్యముగా సభకు వెళ్ళదను చిత్రగుప్త కామ్. అమ్మ నా మస్కిట మాయో, నీ దగ్గర చాలా పైత్యాలు ఉన్నాయి. నీ పైత్యం గోళాలా తీర్చాలో నాకు తెలుసుగా. ఆగుము. పుత్ర గుర్తుపట్టలేదా? గంట గంట గుర్తుపట్టి తండ్రి. ఏమిటి ఇంత త్వరగా వచ్చి తిరి? సభ ముగిసినదా? మనసు విరిగినది. అంటే నన్ను మళ్ళీ పరీక్షించడానికి వచ్చి తీరా? నీపైన నాకు నమ్మకం ఉంది, కానీ మీ తల్లి మీ అక్క మీదే అనుమానం కలిగి వచ్చింది. తండ్రి బుర్రతకో సన్నసి. అనుమానం అంటే ఆ అనుమానం కాదు, చంపలేసుకో. నీ వలే వారు స్ట్రాంగ్ కాదు అని ఆ నరుడి రూపమున పరీక్షించుటకు వచ్చింది. ఇంకెందుకో మీరు వెళ్ళి థాంక్స్ రా బామ్మర్ది. ఆగు. ఏమన్నావు? అంటే నేను ఇప్పుడు ఆ నరుడి రూపంలో ఉన్నాను కదా. అవును కదా. మీరు వెళ్ళి ఎప్పుడైతే ఆగము. తొక్క. నాకు కావాల్సింది నీ అక్క. కంటాడేంటి? అమ్మ నా మావోయ్, మావోయిస్టులు మందుపాత దాచేసినట్టు దాచేసావు కదా నా డార్లింగ్ ని. నీ అమ్మా, ఇదంతా చిడతలప్పారావు గడు వల్ల వచ్చింది. డఫర్ నా డాష్ గడు. హలో మనీష్ శర్మ, ఆగు. మైకిల్ జాక్సన్ గెటప్ చూస్తే అలాగే ఉంది, కానీ ఎక్కడో తేడా కొడుతుంది. నో తారా మ్యాన్, నేను ప్యూర్ మైకెల్ నే. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. అమ్మ నా జాదుకి జఫడా నారిగా కీలిర్సేస్తాను రోయ్. ఆటోకి బెంచ్ కార్ గెట్టపేసిన అవుట్పుట్ ఆటోనే. సారీ. అసలు ఏంట్రా నీ స్కెచ్? భూలోకంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలు ఉండగా ఈ అల్లరి నరేష్ నీ సినిమాలో హీరోని ఎందుకు చేసావు? అది యమలోకమునకు భూలోకమునకు బంధుత్వం ఉండినా ఎటులా ఉండునో అని ఓ చిలిపి ఆలోచన కలిగాను. కథానాయకుడు కోసం వెతుకుచుండగా నీవు మహా చిలిపి నటుడు లేదో చిత్వి. మరి మఫ్టీలు ఎందుకు తిరుగుతున్నావు నానా? ఏమి చెప్పమనదు. జరిగిన ఎపిసోడ్స్ అన్నిటికీ దర్శకుణ్ణి నేను, అటు యముడు ఇటు నీవు ఇద్దరు నన్ను పెన్సిల్ చెక్కినట్టు చెక్కెదరని ఇలా. భూలోకంలో ఉండుంటే నిన్ను చెక్కి కుక్కలు వేసేవాడిని, కానీ ఇప్పుడు అలా చేయను. ఎందుకంటే ఏ మ్యారేజ్ బ్యూరో కూడా సెట్ చేయలేని ఒక సూపర్ ట్రెండ్ సెట్ సంబంధం నువ్వు నాకు సెట్ చేసి పెట్టావు. కానీ నిన్ను పూర్తిగా వదలాలంటే నువ్వు నా కోసం ఇంకోటి చేయాలి. ఏమిటి నారాయణ అది? నా ఎమజ్ ఎక్కడుందో నాకు చెప్పాలి. చెప్పక తప్పుతుందా? ఆ యముడు మూడో కంటికి తెలియకుండా తన కూతుర్ని తాను తప్ప ఏ శక్తి బయటికి రప్పించలేని విధంగా తన గదిలోనే బంధించిన. అమ్మ నా మామ, చూడటానికి పిసికేసిన పిండి ముద్దలా ఉంటావు, కానీ కాన్సెప్ట్ మాత్రం అవతార్ రేంజ్ లో ఉన్నాయి. అవును, ఇప్పుడు నా ఎమర్జెన్ కలుసుకోవడానికి ఒక్క రూటు లేదా? రెండున్నాయి. ఏంటవి? ఒకటి నీవు లోపలికి వెళ్ళడం, రెండోది తను బయటికి రావడం. ఏడ్సావు. ఏ ఒకటి వర్కౌట్ అవ్వాలన్నా మా మామ ఎంట్రీ పాస్ ఇవ్వాలి కదా. వీక్నెస్ మీద కొడితే పాస్ ఏమిటి, పాశాన్నే కొట్టేయచ్చు. అవునా? ఏంటా వీక్నెస్?